ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులైతే నీకు సమస్య ఎదురైనప్పుడు, నీవు సమస్యలో ఉన్నప్పుడు నీ యొద్ద నుంచి వెళ్ళిపోవచ్చు, లేదా వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి నిన్ను వారి వద్ద ఉంచుకొని అవసరమైనంత వరకు వారు వాడుకొని ఆ తరువాత నుంచి నిన్ను వదిలిపెట్టేయచ్చు. కానీ అందరూ అలాగే ఉంటారని నేను చెప్పడం లేదు, కానీ కొంతమంది స్వార్థపరులైన వారు వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి మనతో స్నేహం చేస్తారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత నీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. లేదా నీవు సమస్యలో ఉన్నప్పుడు నీ మీద పైకి జాలిపడినట్టు అనిపించినప్పటికీ వారు నీ దగ్గర నుంచి చాలా చక్కగా తప్పించుకొని పోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అది ఎటువంటి పరిస్థితి అయినా, అది బలహీనతే కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, వివాహ సమస్య కావచ్చు, బిడ్డల సమస్య కావచ్చు, వ్యసనాల బారిన పడి ఉండొచ్చు, ఇలా ఏ విధమైన పరిస్థితుల్లో అయినా సరే నా కృప నీకు చాలును అంటున్నాడు. దేవుని కృప నీతో నాతో మనందరితో తోడుగా ఉన్నంత కాలము మనం ఎన్నటికీ కదల్చబడము. కనుక మనము దేవుని కృపను పొందుకోవాలి అని అంటే నీవు నేను ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రేమలో మనం నిలకడగా స్థిరత్వము కలిగి మనం జీవించినప్పుడు దేవుని కృప, దేవుడు నీ పట్ల ఏ విధంగా అయితే నిన్ను క్షమిస్తూ వస్తున్నాడో నీవు కూడా నీ పట్ల తప్పు చేసిన వారిని కూడా అదే విధముగా నువ్వు క్షమించి చూడు. వారిని నువ్వు క్షమించి మరలా వారిని ప్రేమించి చూడు. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను నా కృప నీకు ఇస్తాను, నాకు ప్రేమ నీకు అందిస్తాను, నా కృప నీకు ఉంటే చాలు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఉదయకాల దినమున మీ యొక్క కృపతో మమ్మల్ని సమృద్ధి పరిచినందుకై, కృపతో నింపినందుకై మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఈ దినం అంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి. మేము చేయించిన ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడై ఉండి, మాకు ముందుగా మీరు ఉండి మేము ఏం చేయాలో మాకు నేర్పించండి, బోధించండి, మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము రాజా. మీ కృపలో భద్రం చేయండి తండ్రి, మీ కృపను అనుగ్రహించండి. కృప కలుగును గాక యేసు నామములో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. బలహీనతల యందునైనా మరి బలం చేకూర్చండి దేవ. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నవారికి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, వారి గర్భాలను తెరవండి, ముట్టండి, సరిచేయండి దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహం కాకుండా మిగిలిపోయి ఉన్నారో తగినటువంటి భాగస్వామ్యత మీరు ఐక్యపరచండి దేవా, జతపరచమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని, రక్షణను, మీ కంచెను వారి చుట్టూ ఉంచమని వేడుకుంటున్నాం దేవా. కుటుంబాలకు నెమ్మదిని, శాంతి సమాధానముని మీరు దయచేయండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని అందించండి దేవా. శాంతిని సమకూర్చండి. మీ కృపతో నింపండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది ఈ దినమున వ్యసనాల బారిన పడిపోయి కుటుంబాల్లో ఎంతగానో క్షోభ తెస్తూ ఉంటుండగా తండ్రి నాయన అటువంటి వ్యసనాల బారిన పడిన వారిని ప్రత్యేకంగా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీ రక్షణ ఆనందాన్ని వారు అనుభవించేలాగా సహాయం చేయండి. మీ కృపలో భద్రం చేయండి. అపవాది క్రియలు లయపరచండి యేసు నామములో సహాయం చేయండి. రోగులను మీరు ముట్టండి, సహాయం చేయండి, బలపరచండి దేవా. ఎంతమంది ఈ దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు దేవా, సహాయం చేయవా తండ్రి. మంచి ఉద్యోగాన్ని వారికి అందించండి. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది
ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.